ఓకే, తేజ్ గారు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ? పోనీ ఇంకా సింపుల్గా అడగాలంటే విమెన్స్ అన్న విమెన్ ఎంపవర్మెంట్ అన్న మా అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్? ఆయన ఇంకా చూడలేదండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. సో అది ఆయనకైతే చూపించదు ఇంకా. డెఫినెట్లీ అండి, 100% డెఫినెట్లీ ఫర్ షూర్. సాయి గారు, సార్ మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు రావడం జరిగింది. అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే లాస్ట్ వినడం అది చూడడం అయితే Telugu360.comలో ఇది ఒక ఆర్టికల్ చూసానండి, సినిమా షెల్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేమైనా తెలిసేవా? అంటే నాకు అసలు షెల్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా నాకు తెలియదండి. టైటిల్ చేంజ్ కానీ దాంట్లో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ Telugu360, greatanandra.com, ఇంకా మిర్చి.com, మిర్చి 9 న్యూసా అది సంథింగ్, అందరూ వాళ్ళు ఇచ్చేదే. నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పారు. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది, అది AndraBoxOffice.com. ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదు. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్, నాకు తెలిస్తే సినిమా ఉందా లేదో తెలియదు, మీరు చెప్పాలి అది. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్తరేటు ఉందని. ఆయన వల్లే సినిమా చేయట్లేదు నేను, కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించారు మీరు. సో అదండి. హర్షిత్ రెడ్డి గారు, హాయ్ సార్. ఆయన మీరు రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేశారు కదా. సో ఇది కంటిన్యూ చేస్తారా? ఈ ఐడియా ఎలా వచ్చిందండి? అంటే ఇది షార్ట్ ఫిల్మ్ చేద్దామని, మీరు ఫీచర్ ఫిల్మ్స్లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ చేద్దామని అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యూజిక్ తోటి, దెన్ ఇట్ బికేమ్ బిగ్ అంతే. నెక్స్ట్ మ్యూజిక్ అంటే చెయ్యాలి. లాస్ట్ టైం రాజబాబాయ్ అన్నట్టే ఏదైనా అకేషన్ పెట్టుకొని మళ్ళీ ఇలాంటి దానికి ఒక మ్యూజిక్ ఏమైనా చేద్దామని చేయడం అంతే. నెక్స్ట్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కైనా కంటిన్యూ చేయడం ఐడియా స్ట్రైక్ అయినా ఏదైనా స్ట్రైకింగ్ ఐడియా వచ్చినా ఐ విల్ సపోర్ట్. సాయి దుర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మా లాంటి యాక్టర్స్ కూడా ఆన్సర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సాయి దుర్గా తేజ్ గారు. సార్ ప్లీజ్ సార్, విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. దీని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తారా? ఎట్లాంటి ఫిల్మ్స్ ఇందులో చేయాలనుకుంటున్నారు? సార్ ఐ బిలీవ్ ఒకటండి, ఫస్ట్ సెల్ఫ్ సస్టైనేషన్ కోసం ట్రై చేస్తాండి. సో సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ టు డిఫరెంట్ జానర్స్ వేర్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఫిల్మ్ ఫర్ యంగ్ న్యూ కమర్స్ అండి. సో ముందైతే నేను ఐ వాంట్ సస్టైన్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరెవరికి లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్, పర్లేదు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడయ్యో? అవునా, మారిపోయావా? ఇంకా అవ్వలేదా? ఏం చదువుకున్నావు? నీకోసం వచ్చా అన్న. అది ఏం చదువుకున్నావు అంటున్నా? 10th పాసా? ఇంటర్ ఫెయిలా? ఓ 12th ఫెయిల్. ప్లీజ్ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న. థ్యాంక్ యూ. అండ్ ఉమెన్స్ డే ఈరోజు కాబట్టి, అండ్ మీ అమ్మగారికి ఉమెన్స్ డేకి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఆవిడతో షేర్ అంటే చేస్తే. ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ని ఆవిడ ఫస్ట్ నా చెవు పట్టుకుని గిల్లేశారు. ఏరా అవసరమా నీకు, ఎందుకు నా పేరు పెట్ట అవసరం అని. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. బికాస్ మదర్స్ ఎప్పుడైనా కానీ అలా చేస్తేనే నాకు హ్యాపీనెస్. అలా చేయకపోతే ఎలాగ అంటే ఇంకెప్పుడు మనకి ఆ నొప్పి రాదు, వేరే నొప్పి ఇంకే తెలియదు. సో ఐ బిలీవ్ మదర్స్ లవ్ ఇస్ దట్ ఇన్ దట్ వే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే. అండ్ హర్షిత్ గారు, నవీన్ గారు, సో మీ ఇద్దరికి క్వశ్చన్. సో బేసిక్గా
ఈ ఫిల్మ్కి సాయానికి రెమ్యునేషన్ ఇచ్చారా, లేకపోతే ఫ్రెండే కదా సరదా సరదా చేసేద్దాం అలా ఏమన్నా సెట్ చేశారా? మీమర్లా క్వశ్చన్ అడిగాగా జర్నలిస్ట్ పోయింది. ఈ సినిమాకి రెమ్యునరేషన్ అనే కాన్సెప్ట్ చాలా ట్విస్టెడ్ అండి. ఎందుకంటే అప్పటి నుంచి నేను కొంచెం డబ్బులు తీసుకుంటా, వాడు తెలిసి చాలా అకౌంట్లు ఉన్నాయి. అది సో తర్వాత చూసుకుందాం లేరా, అది ఇండియాలో ఉన్న కోర్టు కేసుల కన్నా చాలా ఖాతాలు ఉన్నాయి దాంట్లో. అది తీరడానికి 4 జన్మలు అవుతాయి అది. సో బేసిక్లీ మేము వచ్చింది, ఇట్స్ నాట్ ఫర్ రెమ్యునరేషన్ ఆర్ ఎనీథింగ్. దిస్ ప్రాజెక్ట్ డజన్ హ్యావ్ క్యాలిక్యులేషన్స్. ఓన్లీ ఒక నిజమైన ఒక జెన్యున్ పాయింట్ ఒకటి మాకు నచ్చింది, ఇది మనం ముందరకు తీసుకెళ్ళాలి. దాన్ని ఎంత ఎఫెక్టివ్ చెప్తాము, అది ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఎంతైనా మ్యాక్సిమం దానికి ఎంత కావాలో దానికి అంత అమౌంట్ పెట్టి అందరి సైడ్ నుంచి హెల్ప్ చేసాం. అందరి సైడ్ నుంచి మేము వీ డిడ్ ద మ్యాక్స్. అంటే మేము ఏమి రివర్స్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ. టుమారో ఇఫ్ ఇట్ రీచెస్ ఆడియన్స్ ఇట్స్ మోర్ హ్యాపీయర్ ఫర్ us. డబ్బులు చేసుకోవాలని ఎప్పుడు సినిమా డబ్బులే కావాలి, బట్ డబ్బులు కావాలని సినిమా తీస్తే డెఫినెట్లీ ఫ్లాప్ అవుతుందని నేను చూశానండి. ఎగ్జాంపుల్, యూ వాంట్ టు కన్వే సంథింగ్ టు ది ఆడియన్స్, convey it heartfully. I think success will follow. That is what I believe. I may be wrong, but I think that. So Satya is one of those projects. అసలు అది మాకు బడ్జెట్ కూడా మాకు తెలియదు ఎంత అయిందో. సాయి గారు హాయ్. హాయ్ అండి. ముందుగా హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీ ఈ షార్ట్ అదే ఈ ఫ్యూచర్ ఫిల్మ్ని మీ మామ్కి చూపించారన్నారు కదా, చూపించింది అంటే చాలా మంది ఇందాక మెన్షన్ చేశారు ఇలాంటి హస్బెండ్ రావాలి అని. సో మీ మామ్ ఏం చెప్పారు, ఇలాంటి హస్బెండ్ ఎప్పుడు అవుతావని ఏమన్నా అడిగారా? కాదు, నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వు మీమరా జర్నలిస్టు? అబ్బా, ఓహో అది కాదు ఇది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అది కొంతకాలం తర్వాత చెప్తాను. ఇది అకేషన్ కాదనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా బెటర్ అకేషన్ మీద చెప్తా. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. హే హాయ్ లోకేష్, హౌ ఆర్ యూ? కాలు మీద కాలు వేసుకో. అదే ఎస్, మేము వేసుకుంటే తప్పు, మీరు వేసుకుంటే కిక్. చెప్పు పర్లేదు. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. కంటెంట్ 20 minutes. ఒక నిమిషం, నాకెందుకు చెప్తున్నావు హ్యాపీ ఉమెన్స్ డే అని? సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? చెప్పాల్సింది మంజుష గారికి, ఇంకా ముందర లేడీస్ కూర్చొని వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటే బాగుంటుందండి. కేసరేతు ఎక్కడి నుంచి దొరికారు నువ్వు? నాకు ఎక్కడ దొరికి భయ. ఆయన చూడు ఎంత క్వశ్చన్ సూపర్ గా అడిగారు ఆయన. అంటే నేను అంత చదువుకోలేదు, అందుకే నన్ను సూపర్ గా అడగలేను, మామూలుగానే అడుగుతా.